అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కూలిపోయాయి. కేవలం 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయినట్లు సమాచారం. పిఎస్ఏ ఎయిర్లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి బయలుదేరింది. ఆ విమానం ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు ఏటీసీ స్పందించి రీగన్ ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రన్వే 33 పై విమానం ల్యాండ్ చేయగలరా అని పైలట్లని అడిగారు. అందుకు పైలట్లు ఓకే అనడంతో విమానం ల్యాండింగ్ కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ అదే మార్గంలో రావడంతో అప్రమత్తమైన ఏటీసీ వెంటనే స్పందించి మీ ముందు విమానం వస్తుంది, కనిపిస్తుందా అని అడిగారు. అలా అడిగిన కొన్ని క్షణాల్లోనే మరో రేడియో కాల్ ను పంపించారు. ఆ తర్వాత కేవలం 30 సెకండ్లలోపే ఆ రెండు ఢీకున్నట్లు భారీ శబ్దం వినిపించింది. ప్రమాదం కారణంగా విమానం ముక్కలై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా తలికిందులుగా కూలింది. హెలికాప్టర్లో 3 సైనికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తుంది.